అడగట్లేదు చూడు ఎంతసేపు దాకా. సగం ఎక్క గుండెల ఇంకా సగం ఉంది. ఈ లొకేషన్ ఎప్పుడు చూసినా మస్తు ఉంటుంది, అందుకే ఇక్కడ ఆగినాం. చేతులని గుంజుకు వస్తున్నాయి తోలి తోలి బండి పైకి. బండి పని అయిపోయింది. నెట్టు 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 వచ్చేసాం చివరికి. ఇంకా పోలే, ఇంకా దిగాలి కిందకి, అట్ట దిగాలి. మేము వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నాం, ఇప్పుడు ఎంతమంది అయిపోయారు. కరీంనగర్ నుంచి బయలుదేరినాం. రాయపట్నం బీచ్ దగ్గరికి వచ్చిన 1 అవర్ జర్నీ తర్వాత. బాగానే ఉన్నాయి వాటర్ గోదావరిలో, ఎందుకంటే కడెం 16 గేట్లు ఎత్తారు కాబట్టి వాటర్ బాగానే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి ఇంకో 30 కిలోమీటర్లు ఏమో ఉంది గుండాల వాటర్ ఫాల్స్. మన జన్నారం పోయే రూటు నుంచి దండపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఆ దండపల్లి విలేజ్ నుంచి పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఇప్పటి వరకు అయితే రాయపట్నం వచ్చేసినాం. కరీంనగర్ నుంచి 80 కిలోమీటర్లే ఉంది అంతే. సో ఇంకా తొందరగా వెళ్ళి చూసుకొని రావాలి, ఎందుకంటే ఎక్కి దిగడానికి చాలా టైం పడుతుంది. అది అడగట్లేదు చూడు ఎంతసేపు దాకా. సగం ఎక్క గుండెల ఇంకా సగం ఉంది. ఈ లొకేషన్ ఎప్పుడు చూసినా మస్తు ఉంటుంది, అందుకే ఇక్కడ ఆగినాం. చేతులని గుంజుకు వస్తున్నాయి తోలి తోలి బండి పైకి. ఇంకా చాలా పోవాలి. ఈ సగం దూరమే, ఇంకా సగం దూరం దాకా పోవాలి. మన రాజా ఎప్పుడైనా ఎక్కుతుందో తెలుసు కదా. మంచి సౌండ్లు వినబడుతున్నాయి కిందికి వెళ్ళి వాటర్ ఫాల్స్. అట్లా ఎగురుతావు నువ్వు. దిగాల్సిందే, ఇంకాడ ఎక్కిద్ది. వద్దొద్దు. దించం డాన్స్ అయ్యా. అన్నయ్య ఉంటాయి ఇక్కడ. ఈ బండ అంతా అదే బండ కదా.
కొద్దిసేపు అన్న ప్రశాంతంగా కాలు పైకి పెట్టుకుని పోదామన్న దారే లేదు. నాయే కాలు గుంజుకొస్తున్నాయి, బండి తోలితో నాయే కాలు గుంజుకొస్తున్నాయి. ఇద్దరు ఎట్టుల్లో ఇది చూసా హెట్టుల్లో అదే దిగుడుగా చేతులు వస్తున్నాయి. కల్ట్ డ్రైవర్ మనం. ఆడ దొరికింది రిలీఫ్ దొరకటాలు. అయ్యో అబ్బా అడుగు గుంజకొస్తున్నాయా మరి ఊర్లు బర్రెలు అన్నీ ఉంటాయి ఈడ కూడా. బర్ర కూడకు ఇక్కడ దిగబడతా బస్సు. దిగుతావా? ఆడ వరకు దిగు. లేస్తుంది ఆల్రెడీ టైరు. మొత్తం ఇది ఒకటే పెద్దది తెలుసా, ఇట్లా ఎప్పుడు సీదా
అదొక ఊరు, ఇదొక ఊరు, ఇదొక పైకి ఒక ఊరు, 3 ఊర్లు ఉంటాయి మొత్తం. ఇంత చిన్న ఊరు ఉంది. సర్పంచ్ కూడా ఫాస్ట్గా వచ్చి వెళ్ళిద్దా వెళ్దా వెళ్ళిద్ది అయ్యన్నట్లు వెళ్ళింది. వచ్చిద్దా అండి ఇది? కథ దెంగింది పో, బండి పని అయిపోయింది. నెట్టు 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 నీళ్ళు వెళ్ళాయి దాంట్లోకి. వెళ్తాయి. స్టార్ట్ అయిపోతే పీకుతుంది అది. అది నువ్వు మెరక్ మీదకి వెళ్ళి స్టార్ట్ చేద్దు. దెంగింది పో. మెరక్ మీదకి వెళ్ళి అదంతా పని. పోయేటప్పుడు ఎక్సలేట్ ఎక్కువ చేయాలి. అదే అదే అందుకే బయటికి రాకుండా అందుకే స్టార్ట్ చేస్తాను. లేకపోతే బండి హీట్, నీళ్ళు పోయినాయి అంటే ఈడ వండుకోవటం ఇక అంతేందా. అది నీళ్ళు పోయిందంటే కథమే ఏర్లకి వెళ్తాయి. కాదు ఇంజన్లకు కాదు, ఇక్కడ ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది పక్కన. ఈడకు ఆ ఎయిర్ ఫిల్టర్కి వెళ్ళినాయి అనుకో, మనం ఆ ఎయిర్ ఫిల్టర్ రిపేర్ కొత్త చేసిన దాకా బండి స్టార్ట్ కాదు ఇక. ఇక్కడ పండుకోవటమే. మా బండి 2వ గేర్లు తీసినాం కాదు, సింగిల్ గేర్లో తీయాల్సింది. సెట్. ఆ బుల్లెట్ బండి కథం స్టార్ట్ కాదు. బండ్లు సైలెన్సర్లు నీళ్ళు పోతే మునిగితే స్టార్ట్ కావు. అది ఇప్పి ఆరబెట్టాలి, ఆ ఎయిర్ ఫిల్టర్ నిప్పి. ఇప్పుడు దీనికి బండి నడవాలన్నా ఆక్సిజన్ ముఖ్యమే తెలుసా. ఆక్సిజన్ లేకపోతే బండి నడవదు. అన్నీ వేస్తాడయ్యా. పందులు వస్తాయి, అమ్మో అడవి పందులు వస్తాయి ఇక. రాత్రిపూట అన్ని అడవి పందులే ఉంటాయి ఇక. అక్కడ డౌన్లో ఉంటుంది అయ్యా. ఎవరు చేపలు పడతారు అక్కడ. చేపలే తిరగడానికి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. తిరగడానికి వచ్చిన వాళ్ళు గిడిపోతారు. చేపలే పడతారు. ఆ నీళ్ళే అటు వచ్చేది ఆడికి చేపలు పట్టడానికి. వాళ్ళందరూ వాళ్ళు వేసి ఏమైనా నీళ్ళు పోయినాయా? నీళ్ళు అంటే ఇప్పటిదాకా పోయినాయి, మాది అయిపోయింది, మంచిగానే వచ్చింది. మరి స్టార్ట్ అయితే అంటే స్కిడ్ అయింది ఇప్పటిదాకా. స్కిడ్కి దానికి ఏం స్టార్ట్ అయితే లేదు. స్కిడ్ అయిన తర్వాత ఏదన్నా పెట్రోల్ బంద్ చేయి ఒకసారి. స్టాండ్ పెట్రోల్ బంద్, ఏదన్నా పెట్రోల్ బంద్ చేసి కొట్టు ఒకసారి.
బంద్ చేయటం దాని బందింగ్ ఉండదుగా. ఉంటుంది, ఆఫ్ ఆన్ ఉంటుంది. ఉండదు. ఊళ్ళో దొరుకుతారా రిపేర్ షాప్? ఇక్కడ రిపేర్ షాప్ ఎక్కడిది బ్రో? రిపేర్ షాపులు ఏమి ఉండవు, నెట్టకపోవటమే. దాన్ని ఎక్కడ నెట్టకపోతావు కానీ. అదే ఇక వాటర్ ఫాల్, ఇక మిషన్ భగీరథ లైన్ చూసా. చూసా మిషన్ భగీరథ లైన్ ఎలా ఉందా? ఆ. కాదు, గంట పెద్ద పనులు వేసుకొని వస్తే ఈడ రిపేర్ అయితే అటు బతికేంటి? జీటీ బండిగా దానికి కారు ఎట్లా స్కూటీలు వేసుకొచ్చారయ్యా. స్కూటీ వచ్చింది ఇక్కడికి. పడిపోతే కారు ఏదన్నా అయిందని ఇంకో కారు ఎట్లా చూస్తే ఆ టైప్ అది. ఏం కాదు. నన్ను వచ్చింది వచ్చావయ్యా వాటర్ ఫాల్కి కింద ఊళ్ళాడు వద్ది వాళ్ళ సేమ్ ప్లేస్. చాలా మంది వచ్చారు ఇవాళ కిందికి పోతున్నా ఎక్స్పల్స్లో. ఆ బండ్లు మన బండికి ఆ బండ్లకు సంబంధమే లేదు అసలు. మన చిన్న బండి కిందికి దిగుతున్నాం. దిగి మంచి వీడియోలు తీసుకొని వచ్చేస్తాం అంతే. ఎక్కువ పని లేదు మనకి, టైం కూడా లేదు. జారిపోతాయి, జాగ్రత్తగా నడువు అయ్యా. చిన్నగా ఏంగా పర్లేదు. నాకు వస్తే కిందికైతే పోదాం ఫస్ట్. వచ్చేసాం చివరికి, ఇంకా పోలే, ఇంకా దిగాలి కిందికి, అట్ట దిగాలి. బ్యూటిఫుల్ ఉంది కదా ఇది గుండాల వాటర్ ఫాల్స్. అవునా? తీస్తాయి, నేను అటు వస్తే తీస్తా. అమ్మ ఇంకా కిందికి పోవాలి, పోతున్నాం అట్లా. కిందికి పోయి వచ్చినాక పైకి పోయినాక పైన ఏమన్నా ఉంటే పైన నుంచి తీసుకున్నాం వీడియో. ఇప్పుడైతే కిందికి ఎవరు ఉండరు ఇక్కడ, మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా. ఆ వాతావరణం, ఆ గాలి. ఈ సందులో నుంచి వెళ్ళాలి, సందులో నుంచి, గుట్టలో నుంచి, ఊళ్ళల్లో నుంచి బయటికి వెళ్ళాలి. అబ్బా ఇంటికి ఇది దిగేటప్పుడు ఏమో కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది మజా. ఉండద్ది సందులో పడతామా మనం? సందులో జాగ్రత్త, పరిస్థితి ఏంటి అమ్మా. భలే ఉంటుంది వాటర్ ఫాల్.
ఒక చేతిలో ఫోన్ ఉండేసరికి జారుతాం కదా. ఈ కర్ర మంచిగా ఉంచారయ్యా పట్టుకోవడానికి, ఎక్కేటప్పుడు మంచి పనికి వస్తుంది. అబ్బో జనాలు బాగానే వైరల్ అయిందాక వీడియో బాగానే వచ్చారు. అంతమంది ఊరు రాకపోతుంది ఇక్కడికి మనం వచ్చినప్పుడు 2 సంవత్సరాలు. అమ్మాయి ఇంత అడ్వెంచర్లు, ఎన్ని అడ్వెంచర్లు చేస్తే ఇక్కడికి వచ్చలేదు. ఎందుకు బండి అడ్వెంచరే, నడక అడ్వెంచరే, ఇక్కడ జారింది అనుకో అన్ని అడ్వెంచర్లు అయితే. అబ్బో ఇక్కడ వీడియో తీయనేది ఇక మొత్తం నీళ్ళు పడతా ఉంటాయి. పరిస్థితి వేరే అయిపోద్ది ఇక్కడ. వచ్చేసాము మొత్తానికి అయితే. ఆహా బ్యూటిఫుల్ కళ్ళ గాలి. దీంట్లో ఏమత్తలేదు, నల్ల గాలి, వాటర్ ఉన్నాయి లొకేషన్. ఇక్కడికైతే వచ్చేసినాం. ఎందుకంటే నైట్ అయితే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే ఒక పాలు తాగుతాం. మీరైతే ఈ వీడియో చూడండి. చాలా మంది వచ్చారు, పైనే ఉండిపోయారు. కానీ ఈ లొకేషన్ హైలైట్. వాటర్ మధ్యలో ఉన్న గాలి చల్లటి గాలి వస్తుంది. పెద్దగా ఉంది. హైలైట్ ఇది వాటర్ ఫాల్. ఇది మనం వస్తుందిగా విజువల్ వీడియో ఇట్లా పనికి వస్తుంది అనమాట. మనకి ఇక్కడ దాకా వచ్చినాం. అట్లా నడుచుకుంటా మా పిల్లగాళ్ళు ఆడ ఉంటారు వాళ్ళు. మనం ఇట్లా నడుచుకుంటే ఇట్లా వాడి చిన్న ఇట్లా కాదు ఇట్లా తీస్తే వాటర్ ఫాల్ అటు పడుతుంది, మనం ఇటు పడుతుంది. ఇది లొకేషన్.
ఎంత బాగుంది చూసిరా, మస్తు తెచ్చుకోవచ్చు. పైన కూర్చోవచ్చు, ఈడైతే ఈడ కూర్చోవచ్చు. వాటర్ ఫాలే వాటర్ ఫాల్. మామూలు ఏమో పడుతుండాలి కావాలి అంత చెప్పు వస్తుంది రావచ్చుగా, మొత్తం అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ ఉందంటే లొకేషన్, అంత బ్యూటిఫుల్. చాలా ఇలా ఛార్జింగ్ కూడా అయిపోయింది, చూసుకోవాలి. ఆ వీడియో మొత్తం తీసుకుంటుండే సరికి ఛార్జింగ్ అంతా అయిపోయింది. పోలేదు అక్కడికి పోరాడు. నేను చూడాడు ఎంత మంచి పండు మీద తీసుకున్నాను. చల్లగా రానే రాస్తారు. మేము వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నాం, ఇప్పుడు కూడా ఎంతమంది అయిపోయారు. బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇంకా మేము కూడా. ఎంజాయ్ చేస్తాం. మేమైతే అక్కడ దాకా పోయి వచ్చినాం వాటర్ ఫాల్లో. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము పోతున్నాం. బాయ్ బాయ్, టాటా. మొత్తం పూర్తిగా దరిచేసినాం. నువ్వు పడవలే. ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ పిల్లలు ఎంజాయ్ చేస్తారు మంచిగా. మేము బయలుదేరుతున్నాం ఇక. మొత్తం తడిచి అక్కడ దాకా కొత్త దాకా పోతున్నాం. మొత్తం వాటర్ ఫాల్ వెళ్ళిపోతున్నాం. హలో బాయ్ బాయ్ అనుకుంటాం. అందరికీ బాయ్ బాయ్, టాటా. ఓటర్ అయిపోయింది మన వాటర్ ఫాల్.